ఎవరైతే ప్రజా శ్రేయస్సు కోసం పరితపిస్తూ ఉంటారో వారిని దైవాశీర్వాదాలు వెంబడిస్తూ ఉంటాయని దేవుని లేఖనం సెలవిస్తోంది. ఎందుకని అంటే దేవుని యొక్క చిత్తము ప్రతి ఒక్కరూ నెరవేర్చవలసి ఉన్నదని భూమి మీద లేఖనం సెలవిస్తూ ఉంది. ఎవరైనప్పటికీ కూడా ప్రజా శ్రేయస్సు కోసం పరితపిస్తే వారికి ఎప్పుడూ చక్కని నడిపింపు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. తన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి అనేకుల్ని లేవనెత్తుతూ ఉంటాడు. ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క అంశము దేవుని నడిపింపు, గాడ్స్ లీడింగ్. ఆయన నడిపింపు అందరికీ ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన ఇష్టాన్ని గుర్తించి ఆయన ఇష్ట ప్రకారంగా భూమి మీద నడుస్తూ ఉంటారో ఆశీర్వాదాల వెల్లువ పెళ్ళుబుకుతుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎలా జరుగు కూడా అనేకుల మధ్య తలెత్తుకునే స్థాయిలోకి తీసుకొచ్చారు, పతాక స్థాయికి తీసుకువెళ్ళారు. భక్తి చాలా అవసరమండి. ఎందుకంటే దైవభక్తి మనకు శక్తినిస్తుంది. ఆ శక్తే భవిష్యత్తులో మనకు ముందుకు నడిపిస్తూ ఉంది. మన భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆ భక్తి మనకు తెగింపును కూడా ఇస్తుంది. ఆ భక్తి అందుకే నేను నిన్ను కరుణిస్తాను వాక్యం సెలవిస్తోంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమని తెలియజేస్తుంది. భక్తులు శ్రేష్ఠులట, వారు దేవునికి ఇష్టలు. ఆయన కరుణ తన కుమార్తెకు ఎప్పుడూ కూడా మెండుగా ఉంటుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మూడో విషయం, చివరి విషయం ఏమిటంటే తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నీకు సమాధానము దయచేయునుగాక అంటున్నాడు. పీస్, ప్రొటెక్షన్, పిటీతో పాటు పీస్, సమాధానము కలుగు చేయునుగాక. ఇక్కడ ప్రతి ఒక్కరూ లీడర్స్ అంటారు, కరెక్టే. కానీ నాయకుల నవ్వు ప్రశాంతతనిస్తుంది, అది ప్రగతినిస్తుందని డాక్టర్ ఏబీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. అంటే ఒక నాయకులు ఎలా ఆలోచిస్తారంటే ఒక బాధపడుతున్న వ్యక్తి తన బాధగా భావించి ఎవరైతే ఆలోచిస్తారో వారికి ఎప్పుడూ లైఫ్ బాగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇక్కడ దేవుని ఆశీర్వాదం మనం వెంబడించుతుంది. నేను ఎక్కువ మాటలు చెప్పాలని కాదు, కానీ ప్రియులారా, దేవుని యొక్క చిత్తమును వెంబడించే వారికి ఎప్పటికీ కూడా ఆశీర్వాదాలు వెంబడిస్తూనే ఉంటాయి. ముందుగా దేవుణ్ణి పెట్టుకుని ముందుకు నడుస్తూ వెళుతున్నప్పుడు ఆశీర్వాదాలు వెంట వస్తూనే ఉంటాయి. ఆయన కాపుదల డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబానికి ఎప్పుడు కూడా ఉంటుంది. భక్తి ప్రపత్తులతో ముందుకు వెళుతున్నారు, ఒక విశ్వాస పటిమతో వెళుతున్నారు. ఆయన సన్నిధి కాంతి వీరందరి మీద కూడా సమృద్ధిగా ఉంచి ప్రతి స్టాండ్ తీసుకున్నారు. కాబట్టి సావరిన్ గాడ్ గొప్ప స్టెబిలిటీ మీకు ఇస్తాడని ప్రగాఢ విశ్వాసంతో ఆయన చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ దేవుని సన్నిధిలో మనసారా దీవిస్తూ ఉన్నాను. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ధైర్యపరచునుగాక. ఆమేన్. కొన్ని నిమిషాలు, కొన్ని క్షణాలు మౌనంగా శ్రద్ధాంజలి ఘటిద్దాం, ఘనమైన నివాళి అర్పిద్దాం. ప్లీజ్ గివ్ ద గ్రేట్ ట్రిబ్యూట్. ఆల్ ఆఫ్ ప్లీజ్ సైలెంట్ ప్లీజ్.